రామాయణంలో మనం కిష్కింధ నగరం గురించి విని ఉన్నాం. అయితే హనుమంతుడిని రాముడు మొదటిసారి ఎక్కడ కలిశాడో తెలుసా? వానరాల రాజధానిగా ఉండే ప్రదేశం ఏదో మీకు తెలుసా? అవును, ఇదే మనం కిష్కింధ దండకారణ్యం అని పిలుస్తాము. సుందరమైన ప్రదేశం. మరి ఈరోజు ఈ వీడియోలో దాని గురించిన వివరాలు తెలుసుకుందాం. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వనవాస సమయంలో రామయ్య తన భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణునితో కలిసి దక్షిణాదిలో అనేక ప్రాంతాల్లో ఉన్న అరణ్యాలలో గడిపాడు. వాటిల్లో ఒకటి కర్ణాటకలోని హంపి. నేటి హంపి నగరంలోని అనెగుండి పట్టణం నాటి రామాయణంలో కిష్కింధ నగరం. ఈ కిష్కింధ నగరానికి అంటే నేటి హంపికి అయోధ్య రాముడికి అనుబంధం ఉంది. శ్రీరాముడు హంపిలోని కిష్కింధ నగరానికి వచ్చి స్థిరపడ్డాడని, ఇక్కడ అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు పౌరాణిక గాథలు కూడా ఉన్నాయి. సీతాదేవి అపహరణకు గురైన తరువాత శ్రీరామచంద్రుడు సీతమ్మను వెతుక్కుంటూ హంపికి వచ్చాడని నమ్ముతారు. నేటికి ఇందుకు సంబంధించిన అనేక ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. అప్పటి కిష్కింధ నగరం ప్రస్తుత విజయనగరం జిల్లాలోని హంపిలోని అనెగుండి పట్టణం. హంపిలోని మాల్యవంత పర్వతంలోని చారిత్రాత్మక రఘునాథ ఆలయంలో శ్రీరాముడు 4 నెలల పాటు తపస్సు చేశాడు. ఇక్కడ తపస్సు చేస్తున్న రాముడి విగ్రహం కూడా ఉంది. ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా కూర్చున్న రాముడు, సీతాదేవి విగ్రహాలున్నాయి. ఇలాంటి విగ్రహాలు దేశంలోని మరే ప్రాంతంలోనూ కనిపించవు. అంతేకాదు, శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు బాణాన్ని రాతి పర్వతంలో వదిలి రామతీర్థాన్ని సృష్టించాడు. ఈ తీర్థంలోని నీరు నేటికీ ప్రవహిస్తూనే ఉంది. దీని కారణంగా రామబాణం అని స్థానికుల నమ్మకం. ఇక్కడ ఉన్న శివలింగానికి శ్రీరాముడు నిత్యం పూజలు చేశాడని స్థానికులు చెబుతారు. హనుమంతుడు మాల్యవంత పర్వతం దగ్గర ఉన్న రామలక్ష్మణుల దివ్య తేజస్సును చూసి తన ప్రభువైన శ్రీరామచంద్రుడిని గుర్తించి కిష్కింధకు రామయ్య వచ్చిన సంగతి సుగ్రీవుడికి తెలిపాడట. అప్పుడు సుగ్రీవుడు అన్న వాలి నుండి తప్పించుకోవడానికి వృషిముని కొండ ముందున్న గుహలో నివసించేవాడు. శ్రీరాముడిని కలుసుకున్న సుగ్రీవుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి రావణుడు తల్లి సీతమ్మను అపహరించి పుష్పక విమానంలో తీసుకువెళ్లిన గుర్తుగా సీతాదేవి నగలను చూపిస్తాడు. ఆ ఆభరణాలు చూసిన తర్వాత అవి సీతాదేవివే అని రాముడు గ్రహించి అప్పుడు సీతాదేవి జాడ తెలుసుకోవడానికి వానరుల సహాయం కోరతాడు. ఆ తర్వాత వాలిని చంపి సుగ్రీవుని పట్టాభిషేకం చేసి వానర సైన్యంతో కలిసి లంకకు ప్రయాణించినట్టు స్థల పురాణంగా స్థానికులు చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు వానర సైన్యమైన సుగ్రీవుని సహాయంతో లంకకు వెళ్తాడు. అంతేకాకుండా రాముడు పంపా విరూపాక్షుడిని పూజించి ఆశీర్వాదం పొందిన తరువాత లంకకు బయలుదేరినట్టు చెబుతారు. లంకకు వెళ్లిన తరువాత రావణుణ్ణి సంహరించి సీతాలక్ష్మణ సమేతుడై తిరిగి అయోధ్యకు వస్తున్న సమయంలో కిష్కింధ నగరంలో కొన్ని రోజులు విడిది చేసి అనంతరం తరువాత అయోధ్యకు బయలుదేరాడు. వనవాస సమయంలో హంపిలో నివసించిన జాడలు నేటికి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ అంజనాద్రిపైనే వానర వీరుడు హనుమాన్ జన్మించాడు. దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన తుంగభద్ర నది అంటే పంపా కొండల మధ్య ప్రవహిస్తూ ఈ మొత్తం ప్రాంతాన్ని అందమైన భూమిగా మారుస్తుంది. ఇక్కడ ఎన్నో కొండలు, వరి పొలాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా అరటి తోటలు, కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. కిష్కింధ నగరం చుట్టూ ఉన్న కొండలను చూడవచ్చు. పచ్చటి పొలాలు, కొబ్బరికాయలతో నిండిన చెట్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలోని గ్రాఫైట్ శిలలు చాలా ప్రత్యేకమైనవి. వాటికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. వాల్మీకి రామాయణంలో కిష్కింధ గురించి చాలా వివరంగా చర్చించబడింది. రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి చేరుకునేసరికి వర్షాకాలం మొదలైంది. ఇప్పుడు ఈ దండకారణ్యంలో రామలక్ష్మణులు ఉండిపోవాల్సి వచ్చింది. ఇక్కడి దండకారణ్యంలోనే రాముడు హనుమంతుని కలిశాడు. ప్రాచీన భారతదేశంలో ఇది సుగ్రీవుడు, వాలి వంటి శక్తివంతమైన వానర నగరం కాబట్టి నేటికీ ఇక్కడ పెద్ద సంఖ్యలో కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో రకాల కోతులు, ఎరుపు ముఖం, నలుపు ముఖం, 2 రకాల కోతులు ఉంటాయి ఇక్కడ అంజనీ పర్వతం, బ్రహ్మ సరోవరం రెండూ ఎంతో ఫేమస్. అంజనీ పర్వతానికి దగ్గరగా ఉంటుంది ఈ సరోవరం. ఇది చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. గుజరాత్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఈ సరోవరంలో స్నానం చేస్తూ ఉంటారు. అంజనాద్రి పర్వతం ఎత్తైన పర్వతం. ఇది హనుమంతుని జన్మస్థలం. పర్వతం పైన హనుమంతుడి ఆలయం ఉంది. ఇక్కడ నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి. హనుమాన్ చాలీసా నిరంతరం పఠిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులువైన విషయం కాదు. హనుమంతుణ్ణి దర్శించుకోవాలంటే 500కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కొండలను తొలిచి మెట్లు ఏర్పాటు చేశారు. మెట్లు ఎక్కేటప్పుడు చిన్న చిన్న గుహలు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చాలా అందంగా ఉంటుంది. మెట్లెక్కి పైకి చేరుకున్నాక హనుమంతుడి ఆలయాన్ని చూశాక మీ మనసు ఉప్పొంగిపోతుంది. అంజనాద్రి పర్వతం మీద నుంచి కిష్కింధ నగరం మొత్తం చూడొచ్చు. ఇక్కడ కొండలు, పచ్చదనం మరియు వాటి మధ్య ప్రవహించే తుంగభద్ర నది ఎంతో ప్రశాంతతనిస్తాయి. అంజనాద్రి పర్వతానికి మరొక ప్రత్యేకత ఉంది. దాని పైభాగం హనుమంతుడి ముఖం ఆకారంలో కనిపిస్తుంది. అంజనాద్రి పర్వతాన్ని సందర్శించిన తర్వాత ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కొండలతో అందంగా కనిపించే బ్రహ్మసరోవర్కు వెళ్ళాలి. ఇది ఇక్కడి నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది. దీనిని పంపా సరోవరం అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు విశ్వంలో 4 సరస్సులను మాత్రమే సృష్టించాడని, వాటిలో ఇది ఒకటని మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాల నుండి విముక్తితో పాటు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ సరస్సులో నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. అందులో కమలాలు ఎప్పుడూ వికసిస్తూనే ఉంటాయి. ఈ సరస్సు పక్కనే శబరిమాత కుటీరం కూడా కనిపిస్తుంది. ఇది రాముడికి రేగుపళ్ళు తినిపించిన ప్రాంతం కూడా. శబరి రాముడి కథను మనం విన్నాం. శబరి కుటీరం పక్కనే లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది. వాలి నివసించిన గుహ కూడా ప్రధానాకర్షణగా ఉంటుంది. ఇది చీకటిగా ఉండే చాలా పొడవైన విశాలమైన గుహ. రాముడు వాలిని సవాలు చేసి ఈ గుహ నుండి బయటకు తీసుకొచ్చాడు. అతని చేతిలో వాలి మరణించినప్పుడు సింహాసనం సుగ్రీవునికి అప్పగించాడు రాముడు. వనవాసానికి రాముడు, సీత ఈ దండకారణ్యంలోకి వచ్చినప్పుడు రావణుడు సీతను ఇక్కడి నుండి అపహరించుకుని వెళ్ళిపోతాడు. శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ కిష్కింధకు వచ్చాడు. రాముడు ఇక్కడ చాలా ప్రదేశాల్లో నివసించాడు కాబట్టి ఇక్కడ అతనికి అనేక దేవాలయాలు మరియు స్మారక చిహ్నాలు కనబడతాయి. పురాతన కాలంలో కిష్కింధ చాలా సంపన్నమైన నగరం. ఇది వాల్మీకి రామాయణంలో వివరంగా ప్రస్తావించబడింది. ఇక్కడ దర్శించుకోవలసిన ఇంకొన్ని ముఖ్య ప్రదేశాలలో నవబృందావనం ఒకటి. ఇది తుంగభద్రా నదిలో ఉన్న చిన్న ద్వీపంలో ఉంటుంది. మధ్వాచార్య మతానికి చెందిన ప్రసిద్ధ యోగులకు చెందిన 9 బృందావనాలు అంటే సమాధులు ఇక్కడ కనిపిస్తాయి. అనగొంది దగ్గర నది దాటిన తర్వాత ఈ పవిత్రమైన ప్రాంతం నవబృందావనం చేరుకోవచ్చు. ఇలా కాకపోయినా హంపి గుండా కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. పవిత్రమైన ఈ మధ్వాచార్యుల బృందావనాలను దర్శించి తరిస్తారు భక్తులు, టూరిస్టులు. ఇక 2వ దర్శనీయ స్థలం నింబవనం. ఇది కూడా ఎంతో పవిత్రమైన ప్రాంతం. ఇదే వానరవీరుడు వాలిని దహనం చేసిన చోటుగా చరిత్రలో ప్రస్తావన ఉంటుంది. అతని శరీర చితాభస్మం పెద్ద కుప్పగా కనిపించి ఆశ్చర్యమేస్తుంది. మరొకటి ఆర్కియలాజికల్ మ్యూజియం. ఇందులో విజయనగర సామ్రాజ్యానికి చెందిన అనేక వస్తువులు భద్రపరిచారు. కిష్కింధ అనేది నగరం కాదు, అది కోతులతో నిండిన అడవి. రామాయణంలో కిష్కింధ అనేది వానరరాజు సుగ్రీవుని రాజ్యం. అతను తన భార్యను లంకలోని రాక్షసరాజు రావణుడి నుండి రక్షించాలనే తపనలో ఉన్న రాముడికి సహాయం చేస్తాడు. సిలోన్ అని కూడా పిలువబడే శ్రీలంక అంటే రావణుడి రాజధాని. సీతను రావణుడు అపహరించి లంకకు తీసుకెళ్లిన తర్వాత రాముడు, లక్ష్మణుడు ఆమెను రక్షించాలనే తపనతో సుగ్రీవుడు అతని వానర సైన్యం సహాయం కోసం కిష్కింధకు వెళ్లారు. సుగ్రీవుడు రాముడికి సహాయం చేశాడు. హనుమంతుడు లంకలో సీతను కనుగొనడంలో విజయం సాధించాడు. ఆమెకు శ్రీరాముని సందేశాన్ని అందించాడు. రావణుడి సైన్యంతో కూడా పోరాడి లంకలో విధ్వంసం సృష్టించాడు. చివరిగా రాముడు, అతని సైన్యం, సుగ్రీవుని వానర సైన్యం సహాయంతో లంకపై దాడి చేసి రావణుడిని ఓడించి సీతను రక్షించారు. ఇలా కిష్కింధకు శ్రీలంకకు మధ్య ఒక అద్భుతమైన కథ కూడా అనుసంధానించబడింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.